ఈ హర్ష్ కుమార్ కి సంబంధించిన ఆడియో లీక్ ఈ రోజున మీ ముందు పెట్టబోతున్నాను. అన్ని ప్రశ్నలకి సమాధానం వచ్చేది. ఇది ప్రవీణ్ పగడాల గారికి యాక్సిడెంట్ అయిన డేట్ అండి 24 అర్ధరాత్రి 11:42 అయింది. ఈ 28వ తారీఖు నేను ఏం చేశానంటే, ఆయన చనిపోయాడు, పోస్ట్ మార్టం అయిపోయింది, ఖననం కూడా అయిపోయింది, ఇంకా ఇది యాక్సిడెంట్ అనడానికి ఆధారాలు ఎందుకు రిలీజ్ చేయలేదని 28వ తారీఖు నేను కొవ్వూరు సిట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాను, డిఎస్పీ గారి దగ్గర. ఇలా గట్టిగా మాట్లాడాను పోలీసుల్ని. కరెక్ట్గా ఈ రోజు నాకు హర్ష్ కుమార్ గారు అబ్బాయి ఫోన్ చేశారు. ఇది శ్రీరాజ్ గారి నెంబర్ అండి. ఏమనుకోకండి శ్రీరాజ్ గారు, మనం ఆ రోజు ఫ్రెండ్లీగానే మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు ఒక జాతిని, అలాగే ఒక కులాన్ని, ఒక గవర్నమెంట్ కి యాంటీ అవ్వకుండా కాపాడుకునే బాధ్యత నా మీద ఉంది. అట్ ద సేమ్ టైం ఈ జాతికి, కులానికి ఈ గవర్నమెంట్ బ్యాడ్ చేసేస్తున్నారు. ఆ గవర్నమెంట్ కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా, రెండు బాధ్యతలు నా మీద ఉన్నాయి. కాబట్టి మొన్న మీ నాన్నగారు కూడా ఏమైనా ఆధారాలు ఉంటే బయటపెట్టండి అని ఆయన ప్రెస్ మీట్ లో ఆయన నాకు పర్మిషన్ ఇచ్చాడు. కాబట్టి నేను ఇది కాస్త అంటే ఒక 1.5 minute పెడుతున్నాను అంతే. బయట 6 నిమిషాల 2 సెకండ్లు, మార్చి 28న. అప్పుడు మనకు తెలియదు ఈయన ఇంకా కేసర దగ్గర పడిపోయాడు, చిల్లకల దగ్గర పడిపోయాడు, మనకు తెలియదు. కానీ ఆ రోజే పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లు చెప్పారన్నమాట. అయ్యా రండి, మీకు వినిపిస్తాను రండి. నిన్న డాడీకి మన డాక్టర్స్ ఫోన్ చేశారండి. ఫోన్ చేసి ఖచ్చితంగా ఒంటి మీద దెబ్బలు ఉన్నాయి కుమార్ గారు, జరిగింది యాక్సిడెంట్, అదైతే మనకు అన్కండిషనల్ ఫ్యాక్ట్, అతనైతే పడిపోయాడు, కానీ ఒంటి మీద దెబ్బలు ఉన్నాయి. అంటే బహుశా ఎక్కడైనా హైదరాబాద్ శివార్లో కానీ విజయవాడలో కానీ కొట్టారండి. హైదరాబాద్ శివార్లో కానీ లేకపోతే విజయవాడ దగ్గర కానీ కొట్టారేమో, అంతకుముందు కొట్టారేమో. అంటే మరి ఆ కొట్టుకుని గాయాలు అయ్యి ఉన్నాయి కదా, కొట్టారేమో. అంటే అప్పుడు ఆయన డౌట్, జెన్యూన్ డౌట్ అది. ఏదైతే పోస్ట్ మార్టం చేశారో దాని ముగ్గురు క్రిస్టియన్స్. డాక్టర్లు పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లు ముగ్గురు క్రిస్టియన్స్ అని చెప్పి ఆయన చెప్తున్నాడు. అంటే మరి క్రిస్టియన్స్ పోస్ట్ మార్టం చేసిన వాళ్ళు కూడా అమ్ముడుపోతారా? ఏమంటే క్లియర్గా చెప్పేస్తున్నాను కదా, 100% 100% ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నాన్నగారికి ఫోన్ చేసి, ఎవరైతే పోస్ట్ మార్టం చేశారో ఆయన ఫోన్ చేసి 100% ఇది ఆయన ఒంటి మీద దెబ్బలు ఉన్నాయండి, అనుమానాస్పదంగా ఉన్నాయి, అతను ఎవరో కొట్టారు. దాంతోనే అఫ్ కోర్స్ ఇది డ్రంక్ అండ్ డ్రైవ్, ఇదంతా స్టమక్ లో ఇదేదో ఉందంట, కానీ ఆ దెబ్బలు కూడా ఉన్నాయి కదా, ఎవరో కొడిగోళ్ళకో పెద్ద బ్యాగ్ వచ్చినట్టు ఉన్నాడు. 30వ తారీఖున ఎప్పుడో టానిక్ వైన్స్ లోది ఆ ఫుటేజ్ వచ్చేదాకా, అప్పటి నుంచి ఇప్పుడు దాకా నేనే మాట్లాడలేదు దాని గురించి. ఈయన 28వ తారీఖున చెప్పాడు డ్రంక్ అండ్ డ్రైవ్, అదే పక్కా ఎవిడెన్స్. డ్రంక్ అండ్ డ్రైవ్ అని కన్ఫర్మ్ చేశాడు ఆయన. అంతకన్నా ముందు ఎక్కడ పడిపోయాడు, దెబ్బలు అదే ఎవరో కొట్టాడు అనుకున్నాడు, అప్పటికి దెబ్బలు ఉన్నాయని కన్ఫర్మ్ చేశాడు. ముగ్గురు డాక్టర్లు కూడా క్రిస్టియన్ డాక్టర్లు అంటే వాళ్ళే కన్ఫర్మ్ చేశారండి మాకు. కానీ 28వ తారీఖున ఎలా చెప్పేస్తాడండి ఆయన? ఇప్పుడు తాగేయడం లేదని మనకు 30 దాకా తెలీదు, లేదా ఆయన అంతకుముందే పడిపోయాడు, చింతన దెబ్బలు ఉన్నాయనే విషయం మనకు 1వ తారీఖు ఏప్రిల్ 1, 2, 3 ఆ తారీఖుల దాకా తెలీదు. మరి ఆ రోజే హర్ష్ కుమార్ గారు అబ్బాయి తెలిసిందంటే హర్ష్ కుమార్ గారు తెలియకుండా ఉందా? ఆ రోజు డాక్టర్లు అది యాక్సిడెంట్ అని కన్ఫర్మ్ చేశాక, అది డ్రంక్ అండ్ డ్రైవ్ అని కన్ఫర్మ్ చేశాక, ఈ రోజు ఈ యాక్టింగ్, ఈ డ్రామాలు ఏంటి? మళ్ళీ ఈ డ్రామాలు మీరు చేస్తున్నది కాకుండా మీరు ఒక కులాన్ని మొత్తాన్ని అడ్డుపెట్టుకునే నాయకుల్లో మాట్లాడుతూ మీరు గవర్నమెంట్ గ్యారంటీ చేస్తున్నారు. మేమేమో ఈ వర్గాల్ని గవర్నమెంట్ కలపాలి, గవర్నమెంట్ ఎలాగైనా అనుసంధానం చేయాలి అని చెప్పి మేము ప్రయత్నిస్తూ ఉంటామా? మీరేమో ఎప్పటికప్పుడు సరిపడుతూ ఉంటారా? ఏం పద్ధతి అండి ఇది?